హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు నేను మా మొక్కలోకి అన్నీ సర్దుకున్నాను కదండి, ఎటుకటు సర్దేశాను కదా. అయితే ఇప్పుడు మా మొక్కలు టమాటాలు అన్నీ కాయల మీద ఉన్నాయండి. ఇప్పుడు ఈ టమాటా మొక్కలన్నీ గోతాలలో చిన్న సంచుల్లో పెట్టుకున్నాను కదా. ఇంకా కాయల మొక్కలు అది అదేంటి కమల, సీతాఫలం కానీ, సపోటా కానీ, నిమ్మ, స్వీట్ లెమన్ కానీ, ఇవన్నీ మనకి ఇప్పుడు కాయల మీద ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఉండాలంటే ఇప్పుడు నెలకు ఒక్కసారైనా ఇలాంటి ఫుడ్ మన మొక్కలకి ఇవ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ నేను కలిపి మీకు చూపిస్తాను నేను ఏమేమి ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఇచ్చి కూడా నెల దాటిపోయిందండి, ఇట్లా 2 నెలలు ఏమవుతుంది. మధ్య మధ్యలో ఇంకా వేరే ఏమన్నా ఇస్తున్నాను కదా, అది కూడా చూపిస్తున్నాను. మొన్న కంపోస్టు ఇచ్చాను కదండి, ఎప్సమ్ సాల్ట్, వేపపిండి కలిపి. అంటే అన్నిటికీ ఇవ్వలేదు, ఆ రోజు కొన్ని ఇచ్చాను, ఇంకా తర్వాత కుదరలేదు ఈ సర్దుకునే కార్యక్రమం పెట్టుకొని. అయితే అది తర్వాత చూస్తా. ఇచ్చి కూడా ఇప్పుడు అది కూడా వారం పైన అవుతుంది. కొంచెం కొంచెం ఇచ్చాం కదా. నేను ఎప్పుడు కూడా అట్లా ఘన రూపంలో ఇచ్చే కన్నా ఇలా లిక్విడ్ రూపంలోనే నేను ఎక్కువ ఇస్తున్నా. ఏదైనా ఇట్లాంటివి ఇవ్వనియండి. కాయలు ఏమన్నా పాడైపోయినా కూడా అది బెల్లం వేసి కలిపి పిసికి ఒక పూట ఒక రోజు నాననిచ్చి బాగా ఫర్మెంటెడ్ అయిన తర్వాత బొప్పాయి కానీ ఇంకేదైనా ఫ్రూట్స్, అరటి పండ్లు కానీ అవి ఇస్తా వచ్చాను. మీరు అన్నీ మా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపించింది? కొంతమంది చాలా బాగున్నాయండి మీ లిక్విడ్స్ కానీ, మీరు చెప్పే విధానం బాగుంది, మేము కూడా అలా చేస్తున్నామండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీ మొక్కలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా మొక్కలు చూస్తే ఇంకా ఫ్రూట్స్ మొక్కలు కొనుక్కొచ్చి పెట్టినవి అయితే ఇంకా సంవత్సరం కూడా కాలేదండి. నేను మే నెలలో ఏప్రిల్ కాడి నుంచి పెట్టుకుంటా ఉన్నా. అంతకుముందు సీతాఫలం మొక్కలు కానీ నాకు విత్తనాలతోటి వచ్చినాయి, పడి మొలిసినాయి, దానిమ్మలు కానీ అట్లాగా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ జామ ఉంది, ఈ 2 మొక్కలు ఉన్నాయి, ఇవి కూడా విత్తనాలతోటి వచ్చినాయి, అక్కడ విత్తనాలతోటి వచ్చినాయి. ఇలాంటివి కొన్ని అంతే పెంచుకుంటున్నాను చాలా రోజుల నుంచి. అవి ఎప్పుడు పడి మొలిసిన, ఇది పోయిన సంవత్సరం పడి మొలిసిన మొక్క, చిన్న మొక్కల్ని ఇట్లా ఉన్నదాన్ని తీసుకొని 2 విడదీసి నాటుకున్న, 2 ఒకే దాంట్లో వస్తే. ఇదిగండి ఈ మొక్కను, ఈ మొక్క ఒకటి బాగా ఎదుగుతుంది. ఇప్పుడు ఇదొక్కటి మొన్న ఈ మధ్య కొనుక్కొచ్చి పెట్టుకున్నా. నాకు ఏంటంటే జామకాయలు మనం పైన అన్ని చెట్లు ఒకేసారి కాయవు కదండి, కాసినప్పుడు మనం పైకి వచ్చినప్పుడు ఒక కాయ తినొచ్చు అని చెప్పి దొడ్లో ఒకటి పెద్ద కాయ వస్తుంది, అది చూస్తున్నారు. ఆ పక్క ఒకటి ఉంది కదా జామ మొక్క, అది కూడా మంచిగా ఇప్పుడు పూతలు పిందెల మీద ఉంది, చూపిస్తాను అటు వెళ్ళినప్పుడు. అయితే నేను ఎక్కువ శాతం ఏదైనా లిక్విడ్ రూపంలోనే ఇస్తాను. ఎందుకు అంటే అది ఆ లిక్విడ్ ఇచ్చినందువల్ల మొక్క వేరు త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని తొందరగా పెరుగుదలకి మంచిగా దోహదపడుతుంది. ఇదే మనం ఘన రూపంలో ఇచ్చామంటే, ఇప్పుడు ఇది ఇచ్చాం కదండి, ఇదండి ఇట్లా ఇది ఇక్కడే ఉండిపోద్ది, నిదానంగా స్లోగా ఇస్తుంటుంది, మొక్కకు అందిస్తుంది. మనం నీళ్లు పోసినప్పుడు చిన్నగా తీసుకుంటుంది. అయితే ఇది లేట్ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఎవరికైనా ఇప్పుడు ఎండలకి మొక్కలు డల్ అయినాయి అని అనిపిస్తే కనుక ఇమీడియట్గా మనం ఇలాంటివి తెచ్చుకొని, ఇవే కాదండి మన మొక్కలకి ఏం చేద్దామంటే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇప్పుడు సమ్మర్కి ఏదైనా తట్టుకోలేకపోతున్నాయి మొక్కలు అన్నప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ తెచ్చుకోండి. అరటి పండ్లు దొరికితే పాడైపోయిన అరటి పండ్లు బయట దొరికితే ఇస్తారు, అవి బెల్లము ఎప్సమ్ సాల్ట్ కలిపి కూడా ఇవ్వచ్చు ఇమీడియట్గా. మొక్క డల్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు మా మొక్కలన్నీ మంచిగా ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు కూడా అంటున్నారు మీ మొక్కలు బాగున్నాయండి, మీరు బాగా కష్టపడుతున్నారు అని. థ్యాంక్ యూ అండి. కష్టపడకపోతే మొక్కలు ఎదగవండి. వాటికి తగ్గ ఫుడ్ మనం ఇప్పుడు మన పిల్లలకి మనం
ఎప్పుడు ఏం పెడితే పిల్లలు బాగుంటారు అని తెలుసుకొని మనం బిడ్డలను పెంచుకుంటాము. అట్లానే మొక్కలు కూడా అండి, పిల్లల్లాగానే మొక్కలు కూడా ఏ మొక్కకి ఏది అవసరమో మనకి పెంచుతూ ఉంటే క్రమంగా తెలిసిపోద్ది మనకి. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఏది ఇవ్వాలనేది కూడా మనకు అర్థమయ్యిద్ది. నేనైతే ఎక్కువ శాతం పేడ దొరికిన అరటి పండ్లు కానీ అన్నీ నేను లిక్విడ్ రూపంలోనే నా మొక్కలకు ఇచ్చుకుంటాను. నేను అదే మీకు కూడా చెబుతుంది. కొంచెం కొంచెం ఇస్తాం కాబట్టి మళ్ళీ వారానికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అని కూడా అడిగారు. ఇలాంటిది అయితే అండి ఒక 4 రోజులు 20 రోజులకి అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే పెద్ద మొక్కలు అయితే కనుక కొంచెం తొందరగా ఇవ్వాలండి. పెద్దవి కాయల మీద ఉన్నాయి తొందరగా 10 days 15 days అట్లా ఇచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మా మొక్కలు కాయల మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నిటికీ నేను ఇవి అన్ని రకాలు తీసుకున్నానండి. ఏమేంటి అంటే ఇది వేరుశనగ చెక్క అండి, వేరుశనగ చెక్క తీసుకొచ్చాను, మిల్లు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చా. వేపపిండి అండి, అన్ని కేజీ తీసుకున్నా. వేపపిండి, నూగుల చెక్క, ఇప్పుడు కాల్షియం కానీ మన మొక్కలకి బెల్లము, ఐరన్, ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం ఉంటుంది. ఇదిగండి 2 ప్యాకెట్లు వేసానండి, చిన్న ప్యాకెట్లు. ఇదిగండి ఇట్లా చిన్న ప్యాకెట్. ఇది ఆముదపు చెక్క అండి, ఆముదపు చెక్క పిట్టులాగా. బెల్లం, ఇది నల్ల బెల్లం తీసుకున్నాను. అన్నీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఇది ఒక్కటి మాత్రం వేరే చోట తీసుకొచ్చి ఎప్సమ్ సాల్ట్, బెల్లము, వేసిన చెక్క, వేప చెక్క, నువ్వుల చెక్క, ఆముదపు చెక్క. ఇందులో మనకి ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆముదపు చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ ఆయిల్ వస్తుంటుంది. వాళ్ళు ఎంత తీసినా కానండి కొంచెం ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ వల్ల మన మొక్కలు మంచిగా ఫ్రెష్గా పెరుగుతాయి. ఆకు కూడా పచ్చదనంగా మంచిగా ఏమంటారు మంచి గ్రీన్ లష్గా బాగా చూడటానికి కూడా అబ్బా మొక్క బాగుంది అని అనిపించేటట్టు పెరుగుతాయండి ఇవన్నీ నేను ఇప్పుడు నానబెడతాను. ఇవి 1 గంట నాన్న సరిపోద్ది. కాకపోతే ఈ మాత్రం కొంచెం లేట్ అవుతుంది కరగటానికి. ఒక 2 రోజులు 3 రోజులు వీలుంటే 2-3 రోజులు బాగా ఫర్మెంటెడ్ చేసుకొని మనం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ అర్జెంటు అనిపిస్తే ఇమీడియట్గా ఇవ్వాలి మొక్కలకి అని అనిపిస్తే కనుక కొంచెం మనం ఒక ఇట్లా 10 లీటర్ల బకెట్ 20 లీటర్ల బకెట్ కానీ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కలుపుకొని ఇచ్చుకోవాలి. నేను ఎట్లా ఇస్తానో మీకు చూపిస్తాను. ఇవన్నీ బాగా నానాలండి. ఇప్పుడైతే నేను ఈ ఉదయాన్నే చేస్తున్నాను. వాటర్ ఇచ్చిపోతాను. నిన్న ఉదయం ఇచ్చా మొక్కలకు వాటరు. ఈ పూట కొంచెం ఇచ్చుకుంటూ వెళ్తాను. సాయంత్రానికి చాలా వరకు నానిద్ది. అప్పుడు సాయంత్రం వచ్చి మళ్ళీ, ఎందుకంటే ఇవి వాటర్ ఇచ్చిన తర్వాతే ఇవ్వాలండి. ఇచ్చి ఎక్కువ ఇవ్వకుండా కింద పోయేటట్టు ఇవ్వకుండా కొంచెం ఇచ్చుకోవాలి. బాగా ఫర్మెంటెడ్ అయితే ఇంకా 2-3 రోజులు కనుక నానితే బ్రహ్మాండంగా తయారైద్ది. మంచి లిక్విడ్ మన మొక్కలకి అన్నీ కావాల్సిన ఫుడ్, కాయ ఎదుగుదలకి కానీ కాయ రాలిపోకుండా ఉండటానికి. ఏంటంటే మనము చిన్న టబ్బుల్లో పెట్టుకొని చేసుకుంటున్నాం కదండి, మొక్కలను పెంచుకుంటున్నాం కదా. చిన్న టబ్బులు అంటే నీళ్లు కానీ ఫుడ్, వాటికి ఇచ్చే ఫుడ్, లిక్విడ్స్, జ్యూసులు ఏదైనా కానీ క్రమం తప్పకుండా మనం ఒక పూట ఎప్పుడన్నా, ఇప్పుడు ఉదయం పూట ఇస్తున్నాం, మొన్నటిదాకా సాయంత్రం పూట ఇచ్చా. మొన్న నీళ్ళు రాలే మాకు, వాటర్ రాకపోయేసరికి ఆ రోజు కొంచెం ఇబ్బంది అయింది. తెల్లారి మళ్ళీ ఉదయాన్నే ఇచ్చేటప్పటికి కొంచెం డల్ అవ్వవు, తేమ ఉంటుంది అందులో. కానీ ఎందుకో నాకు బాధ అనిపించింది, అయ్యో నేను సాయంత్రం ఇవ్వలేకపోయానని. ఇప్పుడేమో మళ్ళీ ఉదయం పూటకు వచ్చి, ఎందుకంటే మాకు వాటర్ వచ్చేది ఉదయం పూట. వచ్చినప్పుడు అన్నిటికి ఇస్తా. ఒకరోజు గడిచిపోద్ది కదా, మళ్ళీ ట్యాంక్ నిండిపోద్ది అట్లాగా. ఇప్పుడు వాటర్ కూడా మనం ముఖ్యంగా ఎండలకి మంచిగా చూసుకోవాలండి. ఇది బాగా నానితే నేను సాయంత్రం వచ్చి ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ సమ్మర్కి ఇంకా
ఏదో ఒకటి మొక్కలకి మంచిగా ఇవ్వాలి. మొన్న కొన్నిటికే ఇచ్చాను కదా, మొత్తానికి ఇవ్వలే ఇంకా వర్మీ కంపోస్టు. నేను వర్మీ కంపోస్ట్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను. నానబెట్టుకొని ఇచ్చి ఆ నీళ్లు పోసేదాన్ని. ఎందుకు అంటే ఇప్పుడు చూపించాను కదా, ఇది వేసినట్టు ఇంతే ఉంటుంది. అదేంటంటే నీళ్ళల్లో దాంట్లో ఎక్కువ ఇసుక శాతం, మట్టి ఎక్కువ కలుస్తుందండి. ఇసుకగా ఉంటుంది. నీళ్ళలో వేస్తే మనకు అర్థమైద్ది. వర్మీ కంపోస్ట్ కూడా ప్యూర్ రావటం లేదు. ప్యూర్ ఎక్కడ దొరికిద్ది అనేది నాకు అంత ఐడియా రావట్లేదు. అయితే అందుకని నేను ఇప్పుడు అడుగున కలిపేసేసుకుంటే ఆ ఇసుక లాంటిది ఏదైనా ఉంటే అడుగునే ఉంటుంది. మనకు వచ్చే కొంచెమైనా ఆ లిక్విడ్ రూపంలో తీసుకొని నీళ్ళలో కలుపుకొని ఇస్తా వచ్చాను మొక్కలకి. ఇది మళ్ళీ చూపిస్తానండి. ఇదేండి మరుసటి రోజు పొద్దున వచ్చాను, బాగా నానిపోయిందండి. ఎట్టొచ్చిందో చూడండి, మంచిగా మొత్తం నానిపోయింది. ఇప్పుడు మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. మీకు చాలామందికి తెలుసు ఇలాంటిది ఇస్తే మొక్కలు ఎలా ఉంటాయి అనేది. మీరు కూడా ఇస్తూ ఉండుంటారు నాకు తెలిసి మొక్కల్లోకి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అందుకని నేను అంటుంది. అంతకుముందు కూడా ఈ వీడియో చేశాను ఇలాగే. అప్పుడు ఆ వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమైంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. కానీ అంతకుముందు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ కలిపి నేను ఇచ్చాను కదా మొక్కలకి. దీన్ని నిండుగా ఇప్పుడు నీళ్లు పెడతానండి. నీళ్లు పెట్టి దానికి పోసేటప్పుడు చూపిస్తా. చూడండి ఈ పూలు ఎంత అందంగా ఎట్లా ఉన్నాయో చూసారా. ఇక్కడ అల్లిస్తానని చెప్పాను కదండి, రాధా మనోహరము. ఆ తేగ కట్టాను, తాడు ఇంకా అల్లుకుంది. అసలు ఎంతో బాగున్నాయి. నాకైతే భలే తోరణాల కిందకు ఉంటాయి, ఈ పైకి ఉన్నాయి. అసలు ఎంత బాగా గుత్తులుగా ఆకు ఒక కొమ్మ అన్నట్టుగా వచ్చి పూలు చూడండి ఎలా వచ్చినాయో. అసలు ఎంత బాగుందో. ఇంకా వస్తున్నాయి అటు. ఈ తీగ నాటి వేస్తున్నాను, అది జారి కింద పడుతుంది. కొంచెం ఒక దూరం పోతే ఇంకా బాగుంటుంది. చూడండి, ఎందుకో ఇట్లా ఎక్కేటప్పుడు మీకు చూపించాలనిపించింది. అదే అండి, కింద కూడా అసలు ఏం పోస్తున్నాయో పూలు. భలే ఉంది కదా. ఇంకా కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి, సర్దుతా ఉన్నా. నిన్న మొన్న ఏం చేయలేదులేండి. పూలు చూడండి ఒకసారి, పూలు కొయ్యాలి. ఇవన్నీ భలే ఉంది కదా కలరు. ఇక్కడ చూడండి, ఇది అండి. ఎంత బాగా వస్తున్నాయో. ఒక ఫ్లవర్ అయితే రాలి పడిందండి కింద, తర్వాత తీస్తాను. ఇప్పుడు ఈ కాయలు చూడండి ఎన్ని కాయలు, గుత్తులుగా. స్వీట్ నారింజ అండి. ఇటుకు మార్చానండి. ఇక్కడ ఈ పందిరి కింద పెట్టుకున్నా. ఇది లెమను. ఇవన్నీ ఇవి కూడా బాగా వస్తున్నాయి. వచ్చిన దగ్గర బాగా గుత్తులుగా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఆ లిక్విడ్ ఇస్తుంటే బాగుంటాయి. ఇంకా ఇప్పుడు చూడండి గుత్తులు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు గుత్తుకి ఇవ్వండి. అప్పుడు ఒక కాయ కోసాను, పండింది. అది మీకు షార్ట్ పెట్టానో లేదో గుర్తు రావట్లేదు, చూస్తా. ఇవన్నీ ఇదిగండి రెండో కాయ. ఫస్ట్ది వచ్చింది, కోసాను. నా చేతిలో చూసుకుంటే మీకు చెయ్యి, నా బెత్తెడల్పున వచ్చింది పొడుగ్గా కాయ. నిమ్మ విత్తనాలు లేవండి. మొన్న సగం కాయ ఇట్లా అడ్డంగా కోస్తే నాకు 2 గిద్దలు మీద పెచ్చి ఉంటాయి బియ్యం అన్నం వండే.
ఆ అన్నానికి ఒక్క బద్దే సరిపోయింది, ఇంకో బద్ద ఫ్రిడ్జ్లో పెట్టానండి. అంటే ఎంత రసం ఎంత పుల్లగా ఉందో మీరు అర్థం చేసుకోండి. అరసాల బియ్యానికి 1/4 కేజీ అనుకోండి, 1/4 కేజీ బియ్యానికి ఇది సగం సరిపోయింది. అంటే ఒక కాయ వచ్చి 1/2 కేజీ బియ్యానికి పులిహారకి సరిపోద్ది. పులుపు చాలదు అనుకున్న వాళ్ళు ఇంకొక సగం వేసుకోవచ్చు. సూపర్గా ఉంది. పులిహార చేసామన్నా అసలు భలే అనిపించింది నాకైతే. ఎంత టేస్ట్గా ఎంత బాగుందో ఇవన్నీ ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు. ఇవి కూడా కాయలు పెద్ద సైజు అవుతున్నాయి, కమలాలు. ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు కాయ రాలకుండా పూత రాలకుండా ఉండటానికి ఆ లిక్విడ్ మంచిగా పనిచేస్తుందండి. ఇవన్నీ సీతాఫలాలు కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, పిందెలండి. ఇక నేను ఇట్లా పట్టుకున్నాను కదా మీకు అర్థమైంది. ఇది కొంచెం పెద్దదైంది. ఇవన్నీ ఇవన్నీ మేము సీడ్స్తో పెట్టుకొని పెంచుకుంటున్నాయి. అంటే తినేసినప్పుడు వచ్చినాయి. మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. కొంతమంది మొన్న ఒక అమ్మాయి పెట్టింది కామెంట్, కొనుక్కొచ్చి పెట్టుకోండి అమ్మ మొక్కలు, ఇట్లాంటి మొక్క పెంచాలంటే చాలా లేట్ అవుతుంది కాయ వచ్చేటప్పుడు కంది. ఇది కొనుక్కొచ్చి పెట్టిన మొక్క అండి, ఇది సీతాఫలము. మిగతాయి మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ 1 2 3 4 ఇదొకటి, అది కూడా కాయలు వచ్చినాయి 5 6 7 8, అటుపక్క ఒకటి ఉంది 9. ఇది మామూలు సీతాఫలమే, ఇది కొనుక్కొచ్చింది. ఇక్కడ ఒకటి గోల్డెన్ సీతాఫలం అని చెప్పి ఇది ఒకటి కొనుక్కొచ్చి పెట్టాను. ఆకులన్నీ తీసేసాను, మళ్ళీ చిగురులు వస్తుంది. కాయలు ఈ సంవత్సరం వస్తుందో రాదో తెలియదు. ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటికీ ఆ లిక్విడ్ ఇస్తా. ఈ పడిమొలిసిన దోసకాయ, కర్బూజాకాయ నిన్న చూశాను, భలే ఆనందం అనిపించింది. ఇదిగండి ఆకుల మధ్యలో కనిపించలా. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది కర్బూజాకాయ. కర్బూజానే అనుకుంటున్నానండి నేనైతే. తిని మామూలుగా ఇక్కడ చూస్తుంటే మామూలు దోసకాయలాగా ఉంది, పప్పు దోసకాయలాగా. అది ఏదైద్దో చూడాలి. ఇంకా ఇవన్నీ పడి మొలిసినవి మనం వేసినవి. అసలు ఈ టబ్బులో ఒకటి రాలా, ఈ టబ్బులో వేసినవి అసలు రాలేదు, దీంట్లో వేసినవి రాలేదు. వచ్చినాయిలే కానీ దీంట్లో ఇయే వచ్చింది. అదొక రకమైన పొడవు దోసకాయ చూపించే కదా, అది ఇది పడి మొలిసింది. అట్లా అక్కడ ఒకటి పడి మొలిసింది ఉంది. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ కాయలు పెద్దవి అవుతున్నాయి. అదండి ఆ 3 కాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కాయల మీద ఉన్నాయి కాబట్టి కొంచెం నిలబడటానికి బాగుంటుంది. ఇవన్నీ చెప్పలేములేండి, మామిడి రాలిపోయేటట్టే ఉంది. ఇది కూడా అది నిలబడి అంత కాయన్న అయితే అప్పుడు ఉంది అనుకుంటాం అంతే. అదిగండి అది పెద్ద కాయ అవుతుంది. ఇంకా ఉన్నాయి పైన బీరకాయలు పిందెలు పడుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ, మొన్న చూపించే షార్ట్లో ఒక కాయ కోసాను. ఇదొకటి, ఇది కోసుకోవాలి. అంజూరకాయలు, ఈ కటింగ్లు చేస్తానన్నానా కుదరలా ఎండకి. ఇప్పుడు పొద్దున్నే వచ్చి చేసుకొని వెళ్ళిపోతే ఇంక రాలేకపోతున్నా. ఇదండి అంజూరు. కొంచెం కాయలు పెద్దవి అవ్వాలి. పెద్దవి అవ్వాలంటే కాయ సైజు పెరగాలంటే ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ సరిపోయిద్ది దీనికి. అక్కడ సొరకాయ ఉంది చూడండి, ఇది చూడండి. అంతకుముందు ఎప్పుడు అటు ఫ్రంట్ సైడ్ నుంచి చూపించాయి, ఇది బ్యాక్ సైడ్కి వచ్చి ఇప్పుడు ఇటు సర్దాను కదా, ఇటు రావడానికి వల్ల అవుతుంది. అసలు ఎంత పూత వచ్చిందో చూడండి మీరు. పూత పిందె, ఎన్ని పిందెలో బాబోయ్ ఈ ఒక్క చిన్న చెట్టుకి.
అది కూడా బ్లాక్ టబ్లో బ్లాక్ టబ్లో పెట్టిన చెట్టుకి అసలు ఇన్ని కాయలు ఇన్ని పిందెలు అంటే మట్టి కూడా పెద్దగా ఎక్కువ లేదు కదా. చూడండి, అదే ఇక్కడ ఒకటి పడుతుంది మళ్ళీ దాని పక్కనే పిందె. సరే, ఇది చూడండి, ఈ బుజ్జమ్మ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ కూడా చూడండి. ఇదండి అమ్మా, ఇక్కడెక్కడ చూడండి. ఇదిగండి, ఇదొకటి. కొమ్మలు ఏమన్నా ఇరుగుతాయోనని భయం వేస్తాం నాకు. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది ఎప్పుడు పండిద్దా అని నేను ఎదురు చూస్తున్నా. చూడండి, పెద్ద కాయ అండి, పెద్దదయింది. మెత్తబడలా కోద్దామంటే అట్లా. ఇవ్వండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద సైజు అవ్వాలి అంటే అట్లా నేను ఇచ్చే లిక్విడ్స్ లాంటివి ఇచ్చుకోవాలి. చూపిస్తా. ఇటు పెట్టాను కదా, ఇక్కడ కొంచెం ఇట్లా ఫ్రీగా ఉంది. అన్ని దగ్గరకు వచ్చినాయి కదా. ఇక చూడండి, మందారాలు ఎంత బాగా వస్తున్నాయో. మొగ్గలు చూడండి, అసలు ఎన్ని మొగ్గలండి కొమ్మకి, ఎంత బాగున్నాయో. నిన్న పెద్ద పువ్వు కోసా ఇక్కడ, ఈరోజు రాలేదు. ఇంకా 3 రోజులు 4 రోజులు పోతే మళ్ళీ వస్తాయి అవి. చూడండి, నిన్న ఇక్కడ ఒక పువ్వు కోసాను, మళ్ళీ ఈరోజు ఒకటి వచ్చింది. గులాబీలు ఇక్కడ చూడండి, అసలు ఈ కాంబినేషను అదిరిపోలా, ఎంత సూపర్గా ఉందండి. నాకైతే 3 రోజుల నుంచి చూసుకుంటా ఉన్నా, కొయ్యలేదు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, అసలు ఎంత కళగా ఉంటున్నాయో పూలు. మనసుకి ఎంత ఆనందం. పూలు పెంచుకుంటే మనసుకు ఆనందం, కూరగాయలు పెంచుకుంటే కడుపుకి ఆనందం. చూడండి, కాయలు పెంచుకుంటే ఒంటికి ఆనందం, తింటాం కదా, ఒంటికి మంచిది. మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు ఒక కొమ్మకి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్స్ వల్లనే నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను, ఇచ్చేవన్నీ మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇవన్నీ ఈ మొక్కని ఇక్కడికి తీసుకొచ్చుకున్నా. ఇవ్వండి, ఈ కొమ్మది. ఇప్పుడు ఆ లిక్విడ్ ఇద్దాము. బీరకాయలు కూడా అండి పిందెలు పడుతున్నాయి. కనిపిస్తున్నాయా? గుత్తి నేతి బీర మనకు ఒకసారి 3-4 కాయలు చిక్కినాయి. నేతి బీర ఇప్పుడు ఇదిగండి, బాగా కలిపాను మొత్తం. ఇంకా ఏదన్నా అడుగునున్నా కూడా అండి, ఇప్పుడు ఇది మిగిలింది అనుకోండి, సపోజు అడుగున ఏదన్నా ఇదిగండి ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా అండి, మనం ఇప్పుడు పైన ఈ బకెట్లకి పోసుకొని మొక్కలన్నిటికి ఇచ్చుకుంటాము. ఇంకా ఏదన్నా మిగిలిన ఉన్నా కూడా 3-4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ దీని నిండా అట్లా నీళ్లు పోసుకొని ఇప్పుడేమో ఒక రకంగా ఇస్తాం, కొంచెం చిక్కగా. ఈసారి వచ్చే దాంట్లో కొంచెం పలచనైనా ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ మొక్కలకి మనం మళ్ళీ ఫుడ్ లిక్విడ్ ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు పైన వచ్చినవన్నీ మనం తీసుకుందాము. అసలు అంతకుముందు నేను జామ ఆకులు టీ అని, మనకి అటిక మామిడి ఆకు కానీ ఇట్లాంటివన్నీ పీకి నీళ్ళల్లో నానబెట్టి
ఇచ్చి చూపించాను. జామాకులు టీ అని చెప్పి జామాకులన్నీ మనం ముదురాకులన్నీ జామ చెట్లు అయ్యి కోసి అది నానబెట్టి ఇచ్చాను. మళ్ళీ అదేంటి ఇంకొక ఆకు కింద గుర్తు రావట్లా, నవధాన్యాలు వేసాను కదా, నవధాన్యాలు మొక్కలు పీకి ఆ మొక్కలు కూడా నానబెట్టి అందులో ఉన్న ఆ గ్రీనిష్ అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చిద్ది, అది మొక్కలకి ఇస్తే మంచిది అని చెప్పి అది ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు కొత్తగా అప్పుడు చూసిన వాళ్ళకి తెలుసుద్ది, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా మన ఛానల్లో, ఇంకా వస్తున్నారు చూస్తున్నారు కొత్త వాళ్ళు, వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వాలని చెప్తున్నానండి. వెనకటి వీడియోలు కూడా చూడండి ప్లీజ్ దయచేసి. మొక్కలు పెంచేవాళ్ళు మన మొక్కలు బాగుండాలి అని అంటే నేను ఇచ్చిన లిక్విడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీకు వీలున్నప్పుడు కుదిరినప్పుడు చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు వీడియో మొత్తం చూడండి ఎప్పుడైనా కానీ. అది అసలు ఎక్కడ ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమైద్ది. ఒకసారి ప్రతి వీడియోని మీరు చెక్ చేసుకోండి, వెనకటి నుంచి మనం ఏమి ఇస్తున్నాము మొక్కలకి. నేను ఇచ్చేది కూడా పెద్దగా ఖర్చు లేనిది. ఇప్పుడు మొక్కలు కొంచెం కాయల మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ చూపించాను మీకు, ప్రతి మొక్కని మీకు చూపించా. వీడియో కొంచెం పెద్దదైనా కూడా మీరు తెలుసుకుంటారని. మొన్న ఒకళ్ళు మా గ్రూప్లో పెట్టారు, వాటర్ యాపిల్ మొత్తం అసలు ఇలాంటి బ్లూ టబ్ సగం కట్ చేసుకొని పెట్టుకున్నారు. కాయలు మొత్తం ఇంతంత పిందెలు మొత్తం రాలి పడ్డాయి, ఒక 20-30 పైన 50 కాయలు దాకా ఉంటాయేమో అన్నారు. గ్రూప్లో పెడితే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తే బాగుంటుందండి ఇవ్వండి అని చెప్పి. నేను ఇప్పుడు వాళ్ళకు కూడా మొన్న నా వీడియో లింక్ పెట్టాను. నేను నా వీడియోస్ వాట్సాప్లో కూడా నేను స్టేటస్లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈరోజు ఇది మీకు పెడతాను కదా, ఒక షార్టు ఒక పెద్ద వీడియో పెడతాను కదా, ఇది నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నాను. వాట్సాప్లో కూడా చూస్తున్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు. అట్లా చూసినప్పుడు కూడా కొంతమంది ఏమో ఊరికి నెట్టేస్తున్నారు అనిపిస్తుంది నాకు. కొంతమంది లింక్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి అర్థమైంది. నేను మొన్న చెప్తే ఒకళ్ళకి అప్పటి నుంచి చూస్తున్నారంట, ఓహో ఇట్లా చూడాలా అని చెప్పి. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నాను, ఇట్లా మనకి యూట్యూబ్లో కూడా వస్తుంది. అయితే వాళ్ళకి చెప్పాను నేను, ఏమండి ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకోండి అంటే మనకి కాయ రాలకుండా ఉంటుంది. వాళ్ళ పాపం ఎన్ని పిందెలు రాలి పడ్డాయోనండి ఆ టబ్లోనే, లోపల అన్ని పిందెలు అసలుకి దాదాపుగా ఇదిగండి టమాటా కాయలు అంత సైజులో వచ్చినాయండి, అన్నీ రాలిపోయినాయి. పాప నాకే భలే బాధ వేసింది. మా గ్రూప్లో ప్రకాశం మిద్దె తోటల గ్రూప్లో పెట్టారు వాళ్ళు, భలే బాధ వేసింది. ఇంకా అప్పుడు మనం ఎట్లా ఇప్పుడు నెలకొకసారి మన మొక్కలకి ఇలాంటివి ఇచ్చుకుంటున్నాము. అయితే మనం ఫస్ట్ నుంచి కూడా ఖర్చు లేని ఇది, శ్రమ లేని మనం ఫుడ్ మన మొక్కలకి ఇచ్చుకుంటున్నాము. ఏంటి అంటే ఎక్కువ కిచెన్ వేస్ట్ నేను వాడిందంతా కూడా. మీకు కిచెన్ వేస్ట్ మీ లిక్విడ్స్ అన్నీ బాగుంటున్నాయండి, మీరు చెప్పేది లిక్విడ్స్ రూపంలో చెప్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది, మా మొక్కలకు కూడా ఇచ్చుకుంటున్నామని చెప్తున్నారు. ఓన్లీ మనం ఇంట్లో వచ్చే వేస్ట్గా పడేయకుండా కిచెన్ వేస్ట్, మనం తిన్న ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇవన్నీ నేను ఎట్లా చేశాను, వాటిని ఎలా మొక్కలకి ఇచ్చుకున్నాము, అన్నీ ప్రతిదీ మీకు చెప్తూనే ఉన్నా. వేస్ట్ నుంచి మనం బెస్ట్ తీసుకోవాలి అని చెప్పి మనం వేస్ట్గా పడేసే వాటితోటి మనం మొక్కలన్నీ పెంచుకుంటున్నాము. ఇప్పుడు ఈ రోజుకి ఈ రకంగా ఇంత మిద్దె తోట అయింది మంది. ప్రతి వీడియో మీరు దయచేసి కొత్త వాళ్ళు చూడండి, ఎప్పుడు మనం ఏమి ఇస్తుంది అన్నీ తెలుస్తుంది. అన్నీ ఖర్చు తక్కువలో పోవాలి. మాకు అరటి పండ్లు దొరుకుతాయి, బయట అంకులు తీసుకొస్తారు, ఉల్లిపొట్టు దొరుకుద్ది, ఆవు పేడ కొనుక్కొస్తాము, అదొకటి కొనుక్కొస్తాము. ఇప్పుడు మొక్కలు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటివి కొనుక్కొచ్చి ఇవ్వాలండి ఇవి. ఎందుకంటే ఇప్పుడు రైతులు పొలాన చేస్తుంటే వాళ్ళు యూరియాలు సూపర్లు అన్నీ కొనుక్కొచ్చి అంతంత ఖర్చు పెట్టి వేలల్లో ఖర్చు పెట్టి చేస్తున్నారు. మనం ఈ మాత్రం 100ల్లో కూడా ఖర్చు పెట్టకపోతే మనకి కాయలు ఎలా వస్తాయి చెప్పండి. ఆ మొక్కకు తగ్గ ఫుడ్ ఇవ్వాలి. ఎక్కువ శాతం నేను కిచెన్ వేస్ట్నే ఉపయోగిస్తాను. ఏది అంత మిరపకాయ తొడం కూడా నేను పడేయను.
అన్నీ ఒక బకెట్ పెట్టుకుంటాను. గిన్నెల్లో కానీ బకెట్లో కానీ పెట్టుకునేది పైకి వచ్చేటప్పుడు తీసుకొచ్చేది 10 మొక్కలకు వస్తే పోయటం అట్లా చేసుకుంటున్నా. ఈ వీడియో మీకు చాలామందికి ఉపయోగపడిద్దండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమయ్యిద్ది నేను ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుందండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లైకులు రావాలండి, అదే చెప్తున్నా. లైక్ వస్తే కొంతమందికి వెళ్ళిపోద్దంట వీడియో. ఎక్కువ లైక్లు వస్తుంటే ఓహో ఈ వీడియో బాగున్నట్టుంది అని చెప్పి చూస్తారంట. అది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఇంకా మంచి మంచి లిక్విడ్స్, ఖర్చు లేని లిక్విడ్స్ని నేను చూపిస్తుంటా. నేను ఖర్చు పెట్టను ఎక్కువగా, శ్రమ తగ్గించుకోవాలి ముందు. ఇదేముంది, ఇప్పుడు నేను పొద్దున వచ్చి నీళ్ళల్లో వేసిపోయాను, ఈరోజు వచ్చి నీళ్ళకి ఇస్తున్నాను. ఎట్లా నీళ్ళు ఇవ్వాలి కాబట్టి అందుకని నీళ్ళు పోసేస్తాను. నీళ్ళల్లో ఇట్లా బకెట్కి పోసుకునేది ఒక మగ్గు తీసుకుంటాను, ఇట్లాగా పోసేసి పోతుంటా. పెద్ద ఖర్చు ఉండదు, శ్రమ ఉండదండి. 1.5 మగ్గు వేసాను ఈ బకెట్కి. చూడండి, ఇంత మాత్రం ఇచ్చుకుంటే సరిపోద్ది. మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ అయ్యి ఇస్తూనే ఉంటాం కదా, అందువల్ల ఇప్పుడు సరిపోద్ది. 1.5 లీటర్ తీసుకున్నా ఇప్పుడు. చూడండి, మీకు చాలా ఈజీగా ఉండే పద్ధతులే నేను చెప్తున్నా. కష్టపడకూడదు మనము, కొన్ని కష్టపడాలి, కొన్నిటికి కష్టపడకూడదు. కష్టం లేకుండా ఈజీగా చేసుకునే లిక్విడ్స్ వేస్ట్గా పడేసే వాటితోటి మనం చేసుకొని మొక్కలను పెంచుకుంటున్నాము. ఓకే అండి, ఇప్పుడు పోసి చూపిస్తా. ఇదిగండి ఇట్లా కొన్ని. ఇప్పుడు ఈ మొక్కలకు కూడా కాయలు ఉన్నాయి కదా, ఇదిగోండి చిన్న మొక్క, పడిమూలిసిన మొక్క, కాయలు ఉన్నాయి. ఇది కొనుక్కొచ్చిన పెట్టిన జామ మొక్క. అది బార్బడాస్ చెర్రీ అండి, బతికినట్టే ఉంది. మొన్న నాటానని ఒక వీడియోలో చూపించాను కదా, చూడాలి. ఇంకా ఇట్లాంటి వాటికి మంచిగా ఇవ్వాలి, వీటికి ఇస్తాను ఇప్పుడు. నిన్న సాయంత్రం కూడా, నిన్న ఉదయం వచ్చి మొక్కలకు నీళ్ళు ఇచ్చి మీకు వీడియో చేసి పెట్టి నేను చూపించా. ఇవి మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చి లైట్గా ఇచ్చా. ఎందుకంటే నిన్న ఉదయం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఇవ్వాలంటే ఆరిపోద్ది. ఇట్లా అయితే కొంచెం తేమ ఉంటుంది, తేమ ఉన్న వాటికే ఇచ్చుకోవాలి. అందుకని నేను సాయంత్రం వచ్చి పైన కొంచెం ఇచ్చిపోయా. చూడండి, నాకు తెలుస్తుంది ఏ మొక్కకి ఎంతవరకు ఇవ్వాలి అనేది. ఇట్లాగా ఇవన్నీ ఇప్పుడు మనం కాయల మీద ఉన్న వాటికి ఫస్ట్ ఇచ్చేస్తాను నేను. పూల మొక్కలకు కూడా అండి, పూత రావటానికి ఇప్పుడు ఇవి కూడా పూతలు వస్తే కదా కాయ వచ్చేది. పూత వచ్చి కాయ వచ్చి పిందెపడి కాయగా మారి మనకి కాయనిస్తుంది. ఇది పాలకూర ఉంది, కొయ్యాలి. అక్కడ మెంతి కూర ఉంది, కొయ్యాలి. ఇదిగండి మెంతి కూర, చూసారా ఎట్లా వచ్చిందో, కొయ్యాలి. ఇది కూడా కోసుకుంటాను తర్వాత. ఇప్పుడు ఇవ్వండి ఈ టమాటా మొక్కలు కూడా చూపించా కదా, గోతాలల్లో పెట్టుకున్నాయి. మొత్తం పిందెలు పూతలు కనుక అలిస్తే ఇదిగండి ఈ పిందెల మీద ఉన్నాయి, బాగా వస్తాయి. ఇదిగండి ఈ జామ చెట్టు కూడా పిందెలు చూపిస్తున్నాను కదా, అక్కడ ఉండేది కదా, అక్కడి నుంచి ఇక్కడ ఇట్లా వరుసగా ఇటు పెట్టుకుంటూ వచ్చాను. ఇది కూడా కాయ పెద్దది అవుతుందండి. ఇదిగండి పిందెలు ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా, ఇక్కడ వస్తుంది ఇంకోటి. ఇట్లా పూల మొక్కలకు కూడా ఇచ్చుకుంటే బాగా పూలు వస్తాయండి. నూరు వరహాల మొక్కలు.
ఈ టమాటా చెట్టుని అట్లా కట్టేసా. సపోటా చెట్లో ముందుకి ఏలబడ్డట్టు ఉంది కదా, ఇదిగండి పైకి లేపి కట్టేశాను. కాయలు ఇవ్వండి. ఇటు నుంచి కనిపిస్తుందా ఈ కాయ? ఇక్కడ ఉంది పెద్ద కాయ అండి. అబ్బా రాలి పడింది నా చేయి దగ్గర. అందుకే ఇప్పుడు అన్నా కదా నేను. అయ్యో చూద్దాం. ఇదిగండి ఇప్పుడు బయట మనకు దొరుకుతున్నాయి కదా సపోటాలు, ఆ సైజు వచ్చిందండి ఇది. ఇదైతే ఇంకా ఇట్లా అన్నానా చెయ్యి, ఇట్లా అనేటప్పుడు కిరిగి పడిందండి అది. అందుకే నాకు భయం వేస్తుంది, ఎటు తగిలితే ఏమైద్దా అని. ఇదిగండి పెద్ద కాయ అయింది. కొద్దామా వద్దా అన్నట్టుగా ఉంది. వద్దులేండి, దాని అంతటా అది పండి రాలితే కోసుకుంటా. అదండి ఇట్లా. ఓకే అండి, అయితే ఇప్పుడు చాలా విషయాలు మీకు తెలియజేశాను. ఇప్పుడు ఈ వీడియోలో చాలామందికి ఈ వీడియో ఉపయోగపడిద్దండి. అందరూ ఇట్లాంటి లిక్విడ్స్ తయారు చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి. మంచిగా ఉంటాయి. వచ్చిన కాయ పెద్దదైద్ది, కాయ పూత కాయ రాలకుండా ఉంటుంది. ఇప్పుడు నా చేయి తగిలి ఊడిందండి ఇది. చూడండి, 2 ఇంచుల పైనే ఉందండి కాయ. 2.5 ఇంచు దాకా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. అయితే గట్టిగా ఉంది. పండేస్తా చూద్దాం. టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయండి చాలా కాయలు, కోస్తా తర్వాత. వీటన్నిటికి ఇస్తానండి. ఇంకా ఇచ్చుకొని పూలు కోసుకొని వెళ్ళాలి ఇప్పుడు కిందకి. మన మిద్దె తోటకి కొంతమంది మిత్రులు వస్తున్నారు మన మిద్దె తోట చూడటానికి. త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది మీకు. సందడి చేద్దాము. సందడి కదా, సందడిగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి ఏదైనా. ఇవ్వండి టమాటాలు, ఇవ్వండి. ఇటు సర్దాను కదా అమ్మ. వాళ్ళు ఇప్పుడు వస్తామని మా గ్రూప్లో వాళ్ళు అడిగారు. మీ మిద్దె తోట చాలా బాగుందండి, వీడియోస్ అన్నీ చూస్తున్నాము, మేము కూడా వచ్చి ఒకసారి విజిట్ చేస్తాము అని చెప్పి అన్నారు. సరేలేని ఇంకా రమ్మన్నా. ఇంకన్నీ సర్దుకుంటాం. ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. ఈ మట్టి చూడాలి, ఏదైనా మళ్ళీ తెచ్చి కలుపుకొని. చెప్పాను అంకుల్కి అరటి పండ్లు ఆవు పేడ తీసుకురమ్మని, కలిపి ఎత్తి పెట్టుకుంటే ఆ వంగ మొక్కలు నారు ఉంది, అది కూడా నాటుకోవాలి. ఓకే అండి, బాయ్ అండి. ఇంకా పూలు కొయ్యాలి. నిన్న మా మందారం మొక్క, ముద్ద మందారం భలే మెచ్చుకున్నారు మా గ్రూప్లో వాళ్ళు. థ్యాంక్ యూ అండి. ఇదిగండి భలే ఉందండి కలరు. నా దగ్గర కూడా ఉండేది పోయిందండి అని చెప్పారు పాపం ఆవిడ. కొనుక్కొచ్చి పెట్టుకున్నది అది, కనకాంబరాలు. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. బాయ్ చెప్పమ్ములు, బాయ్ చెప్పు అందరికీ.